టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లోనే హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న సినిమా పేరు ఓజీ. ఈ సినిమాని ఎప్పుడైతే డైరెక్టర్ సుజిత్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పీక్స్లోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ లుక్ కానీ గ్లిమ్స్ కానీ అదిరిపోయే లెవెల్లో ఉన్నాయి. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించబోతున్నారు ఈ సినిమాలో. ఇక ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 20వ తేదీన వరల్డ్ వైడ్గా ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ మేకర్స్. ఇక ఇదిలా ఉండగా ఇటీవలే ఒక పాటను రిలీజ్ చేశారు. ఆ పాట మాత్రం హైలైట్ లెవెల్లో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి మరోవైపు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రాని సినిమాలో రాబోయే రోజుల్లో మనం ముందుకు రాబోతున్నారు. వరల్డ్ వైడ్గా పాన్-ఇండియా సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని అల్లకల్లోలం చేస్తున్నారు డిప్యూటీ సీఎం గారు. త్వరలోనే ఓజీ సినిమాతో వస్తున్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఓజీ 2000 కోట్లు కొల్లగొడుతుంది. పవన్ కళ్యాణ్ గారిపై ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేశారట ప్రభాస్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటించిన మరో పాన్-ఇండియా సినిమా హరిహర వీరమల్లు గత నెలలో 24వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోంది థియేటర్లో. దాదాపు 250 కోట్ల పైగా కలెక్షన్స్ సాధించి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది హరిహర వీరమల్లు సినిమా.